గాయస్ మనలో బడ్జెట్లో ప్రొజెక్టర్ కొనాలని చాలా మంది అయితే ప్లాన్ చేస్తుంటారు. కాకపోతే ప్రొజెక్టర్ ఎంతైనా మీకు అట్లీస్ట్ 720p 1080p ప్రొజెక్టర్ కూడా మీకు 20,000 నుంచి 30,000 అయితే పడుతుంది అనమాట. అది బ్రాండ్తో సంబంధం లేదు. సో కాస్ట్ అయితే ప్రొజెక్టర్స్ అయితే అలాంటి ఒక ప్రొఫెషనల్ ప్రొజెక్టర్ కొనాలంటే మాత్రం మీరు ఆండ్రాయిడ్తో ఇంత కాస్ట్ అయితే పెట్టాల్సి వస్తుంది. కానీ నేను మీకోసం ఈరోజు కేవలం 10,000 లోపల వచ్చే ఒక ఆండ్రాయిడ్ 9 ఇన్బుల్ట్ ఉన్న ఒక స్మార్ట్ ప్రొజెక్టర్ అయితే నేను రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో ఇది వచ్చి BYN టెక్ వాళ్ళది. దీని కాస్ట్ మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. అండ్ ఇది మీకు ఆన్లైన్ కన్నా కూడా ఆఫ్లైన్ అంటే అమెజాన్ ప్రైస్ కన్నా తక్కువ అయితే మాత్రం వీళ్ళు స్టోర్లో లభిస్తుంది అనమాట. ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసినట్టయితే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. బట్ ఈ వీడియో అంతా చూశాక, ఈ ప్రొజెక్టర్ పర్ఫార్మెన్స్ చూశాక అప్పుడు మాత్రం మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి అక్కడి నుంచి ఆర్డర్ చేసుకోండి. సో ముందైతే మాత్రం ఆర్డర్ చేయొద్దు అనమాట, ఎందుకంటే దీన్ని డీటెయిల్గా అయితే రివ్యూ కూడా నేను ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇన్ కేసు మీరు ప్రొజెక్టర్ తీసుకునే ప్లాన్లో ఉంటే 10,000 లోపల ఇంతకన్నా మీకు మంచి ప్రొజెక్టర్ దొరికితే సో అది ఛాలెంజింగ్ చెప్తాను అనమాట. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా దీంట్లో సత్తా ఎంత ఉందో, దమ్ ఎంత ఉందో చూద్దాం. కానీ అంతకుముందు మీరు ఈ వీడియోని అయితే గట్టిగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరిన్ని ఇట్లాంటి వీడియోస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సరే, మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి దీని సత్తా చూద్దాం, వచ్చేయండి. మనం ఇక్కడ బాక్స్ కంటెంట్ చూసినట్టయితే బాక్స్ అయితే చాలా సింపుల్ ప్యాకింగ్లో అయితే వచ్చిందనమాట. దీని మీద అయితే వీళ్ళు స్పెక్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఇది SKY X20 అనే మోడల్తో అయితే వస్తుంది. అలాగే ఇటు సైడ్ అయితే ప్రొజెక్టర్ హోలోగ్రామ్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు పిక్ అయితే. అలాగే మన BYN టెక్ అనే బ్రాండ్ నుంచి అయితే వస్తుందన్నమాట. ఇది ఓపెన్ చేసి సింపుల్, మనకి ఇక్కడ ఏం పెద్ద కంటెంట్ అయితే ఏముండదు. జస్ట్ మనకి కొన్ని కేబుల్స్ అండ్ తర్వాత వచ్చేసి ప్రొజెక్టర్ అయితే ఉంటుంది. ప్రొజెక్టర్ చూడడానికి అయితే చాలా క్యూట్గా అండ్ కాంపాక్ట్గా అయితే ఉంటుంది. ఇది కాంపాక్ట్ సిరీస్ అనమాట, అందుకే ఇది ఈజీ టు ఆపరేట్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో ఇంకొక స్పెషల్ ఫీచర్ కూడా అది కూడా చెప్తాను. ఇది మనకు ఒక HDMI కేబుల్ వస్తుంది. ఈరోజు HDMI ఇన్పుట్ కూడా తీసుకోవచ్చు, అంటే డైరెక్ట్ మీరు సెటప్ బాక్స్ నుంచి కూడా దీన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు వచ్చేసి తర్వాత ఒక పవర్ కార్డు అండ్ మనకి AV కేబుల్స్ అయితే రావడం జరిగింది. ఒక రిమోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. రిమోట్తోని మీరు ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కానీ కూడా కొంచెం క్వాలిటీస్ట్ కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేశారనేది చెప్పొచ్చు అనమాట. అండ్ మీకు రిమోట్ అయితే చూడడానికి అయితే చాలా కాంపాక్ట్ సైజులో అయితే ఉందన్నమాట. ఇక మనకు మెయిన్ ప్రొజెక్టర్ చూసినట్లయితే ప్రొజెక్టర్లో అయితే మనకి ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. కింద మనకి మనం ట్రైప్యాడ్కి కూడా హోల్డ్ చేసుకుని అయితే వాడుకోవచ్చు. అలాగే ఇటు సైడ్ స్పీకర్ అండ్ మెయిన్ లైట్ అయితే ఇచ్చారు. టాప్లో వచ్చేసి మీకు పవర్ బటన్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి USB పోర్ట్స్ అలాగే HDMI పోర్టు కనెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సింపుల్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ చూడడానికి అయితే చాలా కాంపాక్ట్ సైజులో ఉంటుంది. అండ్ ఇది మీకు ఒక చిన్న డబ్బా లాగైతే ఉంటుందన్నమాట. సో అందువల్ల మీకు ఎక్కడికైనా ఈజీగా మీరు బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ మనకి లైట్ లుమెన్స్ లైట్ అయితే మీరు 6,000 లుమెన్స్ వరకు అయితే ఇది సపోర్ట్ చేస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. సో మనకి లైట్ అనేది మన వీడియో చేసినప్పుడు వీడియో అయితే ఎప్పుడైతే మనకి స్క్రీన్ మీద పడుతుందో అప్పుడైతే మీరు మనకైతే అర్థమవుతుంది. దీన్ని ఎక్కడైనా మీరు యూస్ చేసుకోవచ్చు. స్క్రీన్ అనేది కదా గోడ మీద వేసుకోవచ్చు, లేదా ఒక వైట్ క్లాత్ పెట్టుకొని అనేది దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు హైఫై స్క్రీన్ కొనాల్సిన అవసరం కూడా లేదన్నట్టు, ఎందుకంటే ఇది 720p నుంచి 1080p వరకే సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఇక మనకి మెనూ అయితే ఇలా ఉంటుంది. దీంట్లో మీకు బేసిక్ యాప్స్ అనేది ఇక్కడ ఉంటాయి. మనకి యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, డిస్నీ ఇవన్నీ కూడా. సో మీరు కొత్తగా అయితే యాప్స్ కోసం వెతకాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ బటన్ ఒకసారి అప్డేట్ అయితే చేసుకోండి. ఇది ఆండ్రాయిడ్ 9 మీద రన్ అయ్యే ప్రొజెక్టర్ కాబట్టి ఒకసారి అప్డేట్ అయితే చేసుకోండి. సో మనకి ఇక్కడ యాప్స్, వీడియో, మ్యూజిక్ అండ్ సెట్టింగ్స్ అయితే ఉంది. ఒకసారి మనం దీని యొక్క సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీకు కొన్ని సెట్టింగ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రొజెక్టర్ చాలామంది వాడడం రావట్లేదు. యాక్చువల్గా సెట్టింగ్స్ అవన్నీ కూడా పెద్దగా వాడడం రావట్లేదు అనమాట. ఇక డిస్ప్లే మీద మీకు అన్ని మ్యూజిక్ కానీ, వీడియోస్ కానీ అండ్ మీకు యాప్స్ కానీ అన్నీ అయితే ఇక్కడైతే క్లియర్గా ఇచ్చున్నారు. సో కాబట్టి మీరు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. పైన మనకి టెంపరేచర్ మెన్షన్ చేస్తుంది. వైఫై కనెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. డేట్ అండ్ టైం అయితే అక్కడైతే మెన్షన్ అయితే చేసిందని చెప్పొచ్చు. సో ఎగ్జాక్ట్గా అయితే డేట్ అండ్ టైం అయితే నేను ఎడిట్ చేయలేదు. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్లో నెట్వర్క్, ప్రొజెక్టరు, ఇన్పుట్ సోర్స్, మీడియా, సాఫ్ట్వేర్, మెమరీ, సిస్టమ్, లాంగ్వేజ్ అండ్ బూట్ స్పేస్ అండ్ బూట్ సోర్స్ అండ్ బ్లూటూత్ అయితే ఇచ్చారు అనమాట. మీరు దీన్ని బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ మీరు వైఫై ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా HDMI పోర్ట్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ని విధాలుగా దీన్ని కనెక్ట్ చేసుకుని మీరు మనకి USB ద్వారా కూడా కంటెంట్ని అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. లైక్ ఒక మూవీని కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చు. సో మన ప్రొజెక్టర్ సెట్టింగ్స్లో కదా, ప్రొజెక్టర్ సెట్టింగ్స్లో వచ్చేసి మనకి ప్రొజెక్టర్ అనేది అప్ అండ్ డౌన్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. అంటే ఫ్రంట్ మనకి అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఆప్షన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అంటే దీనివల్ల ఏంటంటే మీరు రివర్స్ కూడా చేసి చూడవచ్చు అనమాట కంటెంట్ని. ఆ తర్వాత మనకి 4-point calibration అయితే ఉంది. ఇది నేను జస్ట్ అడ్జస్ట్మెంట్ కోసం అయితే ఇదైతే తీసుకున్నాను. సో మీరు ఒకసారి క్రాస్గా కానీ మీ దగ్గర ఉన్న వాల్ కావచ్చు, లేదంటే మీరు కట్టిన క్లాత్ కాబట్టి క్రాస్ ఉంటే ఈ 4-point calibration అయితే వాడుకోవచ్చు. అలాగే మనకి జూమ్ ఉంది, స్క్రీన్ జూమ్, వర్టికల్ జూమ్, హారిజంటల్ జూమ్, హోల్ జూమ్ ఉంది. ఈ ఫ్యూచర్ అయితే మీకు ఒక 20,000 ప్రొజెక్టర్ తప్పితే చిన్న ప్రొజెక్టర్స్ అసలు కనిపి 30,000, 40,000 పెట్టాలి ఈ ఫ్యూచర్ రావడానికి. సో ఇది హోల్ జూమ్ తీసుకోవచ్చు, వర్టికల్ జూమ్ కూడా తీసుకోవచ్చు.
అలాగే మనకి దీంట్లో సెట్టింగ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఏ సెట్టింగ్ని రీస్టార్ట్ చేయాలన్నా మెనూ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే అయిపోతుంది అనమాట. అలాగే మనకి ఇన్పుట్ సోర్స్లో మీరు ఇక్కడ ఏవి, హెచ్డిఎంఐ, యూఎస్బీ 3 పోర్టుల ద్వారా అయితే మీరు తీసుకోవచ్చు. దీనికి ల్యాన్ పోర్ట్ అయితే లేదు, బట్ ఈ బడ్జెట్లో మనం అయితే ల్యాన్ పోర్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. సో కాబట్టి మనం ల్యాన్ పోర్ట్ ఆశించబడలేదు. ఈ 3 ద్వారానే మీరు మీ కంటెంట్ అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు, దీన్ని అయితే వాడుకోవచ్చు. సో తర్వాత మనకి దీంట్లో మిగతా సెట్టింగ్స్ అన్ని కూడా అంటే మనకి యూజర్ ఇంటర్ఫేస్ చాలా ఈజీగా ఉంటుంది, అంటే ఈజీ టు యూజ్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ అనేది చెప్పొచ్చు అనమాట. లాంగ్వేజ్ సెలక్షన్ ఉంటుంది, లాంగ్వేజ్ సెలక్షన్ లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. సాఫ్ట్వేర్ అప్డేట్ ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ని అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే మనకు వచ్చేసి బ్లూటూత్ కనెక్షన్. అండ్ మనకి దీంట్లో ఇంకొకటి చెప్పుకోవాల్సింది వచ్చేసి సోర్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. సోర్స్లోకి వెళ్ళేసి మీరు ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ సోర్స్ ద్వారా అయితే మీరైతే కంటెంట్ అయితే స్ట్రీమ్ చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనం దీంట్లో సిస్టంలోకి వెళ్తే సిస్టంలో మీకు ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్, టైమ్ సెట్టింగ్స్, కామన్ సెట్టింగ్స్, అబౌట్ ప్రొజెక్టర్ అయితే ఉంది. సో వీటిల్లోనే మీకు దాని యొక్క వర్షన్ అండ్ ర్యామ్ అండ్ రామ్లు కూడా మనకైతే డిస్ప్లే అయితే అవుతాయి అనమాట. ఇక టైం సెట్టింగ్ ద్వారా టైం చేసుకోవచ్చు, నెట్వర్క్ సెట్టింగ్ ద్వారా చెప్పాను కదా మనం ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు అంటే. లాంగ్వేజ్ సెట్టింగ్స్లో మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే సెట్ చేసుకోవచ్చు అంటే. జస్ట్ ఇది ఒక మొబైల్ లాగా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు కీబోర్డ్ ఇన్పుట్స్, సౌండ్, సిస్టమ్ రికవరీ అంటే మనం కీబోర్డ్ సౌండ్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఈ రిమోట్ ద్వారానే మీరు అన్నీ కూడా ఆపరేట్ చేయొచ్చు. రిమోట్ ఆల్రెడీ చూపించాను కదా, ఈజీ టు యూజ్ అని చెప్పొచ్చు. అండ్ మీరు ఆ రీసెట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ మాకు ఒకసారి సిస్టమ్ రీసెట్ కూడా మీరైతే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కామన్ సెట్టింగ్స్లో అయితే మనకైతే అవైలబిలిటీ అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఒక్కసారి దీన్ని అబౌట్ ప్రొజెక్టర్లోకి వెళ్తే ఇక్కడ మీకు అబౌట్ ప్రొజెక్టర్లో ప్రొజెక్టర్ మోడల్ కావచ్చు, ఆండ్రాయిడ్ వర్షన్ కావచ్చు, దాంట్లో వాడిన ప్రాసెసర్ కావచ్చు, ర్యామ్ అండ్ రామ్ అండ్ వర్షన్ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసింది. 1GB ర్యామ్ 8GB ర్యామ్తో వస్తుంది. బట్ ఈ బడ్జెట్లో మీకు అసలు ఆండ్రాయిడ్ అండ్ 1GB ర్యామ్ 8GB ర్యామ్ అంటే చాలా ఎక్కువ. అసలు యాక్చువల్గా ఈ బడ్జెట్లో అసలు ఈ ప్రొజెక్టర్స్ ఇక్కడ దొరికే ప్రొజెక్టర్స్ అన్నీ కూడా మీకు డమ్మీ ప్రొజెక్టర్స్ అనమాట అండ్ యూజ్ అండ్ త్రో ప్రొజెక్టర్స్. బట్ దీనికి ఒక ప్రాపర్ ప్రొజెక్టర్ అయితే అసలు దొరకదు. సో ఈ 8GB ర్యామ్ అనేది మోర్ దెన్ ఎనఫ్. మీరు ఒక 15 to 20 యాప్స్ అయితే దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రీలోడెడ్ యాప్స్ కూడా మనకి దీంట్లో చాలానే ఉన్నాయి కాబట్టి మన యాప్స్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మెమరీ క్లీన్ ఉంది. ఇక్కడ నుంచి మీరు ర్యామ్ అండ్ రామ్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆప్షన్ అయితే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఒక ప్రొజెక్టర్లో ఇట్లాంటి ఆప్షన్ ఇవ్వడం చాలా బెస్ట్ అని చెప్పి. లేదంటే దీనికోసం మీరు సపరేట్గా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మీరు క్లీన్ చేసుకోవడం కన్నా వీళ్ళు ఇన్బుల్ట్ ఇదే ఇచ్చారు. సో దట్ ఈస్ కూల్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ నాకైతే ఓవరాల్గా అయితే దీని యూఐ అయితే చాలా ఈజీగా అనిపించింది గైస్. మీరు ఈజీ టు యూజ్ అనిపించింది. అండ్ దట్టు వచ్చేసి మీకు అంత టిపికల్గా అయితే లేదు. నేను ఇంతకుముందు కొన్ని ప్రొజెక్టర్ చూసాను కొంచెం టిపికల్గా అనిపించాయి, బట్ దీంట్లో అంత టిపికల్గా అయితే లేదనమాట. చాలా ఈజీగా అవుతుందన్నమాట. అండ్ మనకి బ్యాక్ టు దీనికి నేను కొన్ని వీడియోస్ అయితే ప్లే చేస్తాను. ఆ వీడియోస్లో నా యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటాను. ఆ గైస్ నేనైతే కంటెంట్ అనేది నో కాపీరైట్ కంటెంట్ మాత్రం ప్లే చేయగలను, అండ్ తక్కువ అయితే ప్లే చేయగలను, ఎందుకంటే కాపీరైట్ అయితే పడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇది వచ్చేసి జస్ట్ మూన్ ఫుటేజ్ అనమాట. ఈ ఫుటేజ్లో నేను జస్ట్ ఒక మూన్నే ఫోకస్ చేస్తే చూడొచ్చు అక్కడ ఫుటేజ్ అనేది ఎలా వస్తుంది, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. దీంట్లో క్వాలిటీ కూడా నేను పెంచుతాను. సో క్వాలిటీ వచ్చేసి ఇది వచ్చేసి మనకు 720p ప్రొజెక్టర్ కూడా 1080p వరకు కూడా అప్స్కేల్ చేసుకుని అయితే మీరైతే చూపిస్తుంది అనమాట. క్వాలిటీ మాత్రం రియల్లీ అమేజింగ్ అని చెప్పొచ్చు. సీరియస్, మీరు అసలు ఇది ప్రొజెక్టర్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ వాళ్ళు క్లెయిమ్ చేసేది కూడా కంపెనీ వాళ్ళు ఏంటంటే ఈ ప్రొజెక్టర్ బీట్ చేసే క్వాలిటీ 720pలో ఇంకొకటి లేదని చెప్తున్నారు. అంత మంచి క్వాలిటీ వస్తుంది. ఇది 720p ప్రొజెక్టరా 1080p ప్రొజెక్టర్ అనేది కనుక్కోవడం చాలా కష్టం అని చెప్తున్నారు. అంత మంచి క్వాలిటీ అయితే వస్తుంది. జస్ట్ నేను దీన్ని పెద్దగా నేనేం సెటప్ కూడా చేయలేదు, జస్ట్ నా బెడ్ ఉంటే ఆ బెడ్ మీద యూస్ చేశాను అనమాట. సో ఆ బెడ్ కలర్ కూడా ఎగ్జాక్ట్ ఇది కాదు, అది వచ్చేసి కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. అయినా సరే కలర్ యాక్యురసీ మాత్రం ఎక్కడా తక్కలేదు. మనం రియల్లో చూసినా కూడా రియల్లో కూడా మనకి చాలా అంటే చాలా బాగుందనమాట. సో మనం చూడడానికైతే మంచి కలర్ రిప్రొడక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ కాంట్రాస్ట్ రేషియోస్ కూడా ఎవ్రీథింగ్ గుడ్ ఉంది. అండ్ లైట్ కూడా మనకి మరీ అంత ఎక్కువ లేదు, మరీ అంత తక్కువ లేదు. మనకి ఇది దగ్గర 5000 లూమిన్స్ వరకు అయితే మనమైతే వర్కౌట్ అయితే అవుతుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను దీంట్లో లాస్ట్గా మీకు ఒక ఆడియో ప్లే చేస్తాను. దీంట్లో మనకి 10 వాట్ స్పీకర్ అయితే ఉంటుంది. ఆడియో కూడా వినండి అనమాట. థ్యాంక్ యూ గైస్, ఇంతవరకు వీడియో చూసినందుకు. నచ్చితే లైక్ చేయండి. జై హింద్.